కవి, రచయిత డాక్టర్ వర్ధిపతి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. హైదరాబాద్ నుంచి లీలావతి రాస్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం. ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకం. ఆయన చేతిలో శక్తి ఈటె ఉంటుంది. విరూపాక్షం, 3 కళ్ళు ఉన్నాయి కాబట్టి విరూపాక్షుడు. సహజంగా 2 కళ్ళు ఉంటే వాడు సురూపాక్షుడు. మధ్యలో 3వ కన్ను అగ్నిహోత్రం కూడా ఉందట. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రం కనుక ఆయన విరూపాక్షుడు. శిఖివాహం, శిఖ ఉంటుంది కనుక శిఖి అన్నారు. నెమలికి పింఛం ఉంటుంది కదా, అందువల్ల దాన్ని శిఖి అన్నారు. ఎప్పుడు నెమలెక్కి తిరుగుతాడు. దారుణం రిపురోగఘ్నం, భయంకరమైన శత్రువుల్ని రోగాలని తొలగిస్తాడు. అటువంటి కుక్కుటధ్వజం భావయే. కుక్కుటధ్వజుడు అంటే జెండా మీద కోడి ఉంటుందట. ఆయన చాలా సామాన్యుల పార్టీ. అందరికీ దగ్గరగా ఉండడానికి పొద్దుటే కుక్కురోకోని అందరినీ మేలు కొలిపే కోడి పుంజుని జెండా మీద ధరించాడు. అలా జెండా మీద తన చిహ్నంగా కోడిని పెట్టుకున్న ఆ పుణ్యాత్ముని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి భావం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ శ్లోకం ధ్యానం చేస్తేనే చాలు వాడి జన్మ ధన్యమవుతుంది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు ఆవిర్భవించాడు కాబట్టి ఆయన పుట్టిన తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అన్నారు. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్యం కాదు, కుమారస్వామి. పూర్వం పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగిన తర్వాత తారకాసుర వధ కోసం పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగింది. చాలా పెద్ద కథ అది. దేవతలంతా తారకాసురుని సంహరించు బాబు అని పార్వతీ పరమేశ్వరుల దగ్గర మొరపెట్టారు. పార్వతీదేవితో పరమేశ్వరుడు లోపలెక్కడో క్రీడిస్తున్నాడు. ఆయన బయటకు వచ్చాడు. ఏం కావాలి అంటే, నీ అమోఘమైన రుద్రవీర్యం మాకు ప్రసాదించు అన్నారు. వెంటనే ఆయన తన రేతస్సు వాళ్ళకి ఇచ్చేశాడు. ఈ రేతస్సుని అగ్నిహోత్రుడికి ఇచ్చాట ఆయన. అగ్నిహోత్రుడు దానిని మొయ్యలేక అక్కడి నుంచి తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టాడు. గంగాదేవి దాన్ని తీసుకెళ్లి కొంత దూరం తీసుకుపోయి రెల్లుగడ్డిలో విడిచిపెట్టింది. ఆ రెల్లుగడ్డిలోంచి స్వామివారు ఈ షష్ఠీ తిథి నాడు పుట్టాడు. అందువల్ల షష్ఠీ తిథి నాడు రెల్లుగడ్డిలో పుట్టడం వల్ల ఆయన పుట్టిన తిథి ఏమో సుబ్రహ్మణ్య షష్ఠి అయితే, కుమార షష్ఠి అయితే, రెల్లుగడ్డిని సంస్కృతంలో శరత్ అంటారు గనక శారద్వంతుడు. శరవనము గనక అది శరవనము శరవణము అవుతుంది. శరవణంలో పుట్టాడు గనక శరవణభవుడు అన్నారు ఆయన్ని. నిజానికి ఓ రహస్యం ఇక్కడ. పార్వతీదేవి కనుక రుద్రవీర్యం తన గర్భంలో ధరించి ఉంటే పుట్టినవాడు దేవదానవులిద్దరిని చంపేసేవాడు పుడతాడు. అందుకే శివపురాణంలో కుమారఖండంలో కుమార సంహితలో ఏం చెప్పారు? పార్వతీదేవి గర్భం ధరించి పుట్టే పిల్లవాడి వల్ల ఇటు దేవతలకి రాక్షసులకి గండం కనుక దేవతలు ఆవిడ గర్భం ధరించకుండా ఆ రేతస్సును లాగి పట్టుకుపోయారు. అసలు కారణం అది. ఆ రేతస్సు గడ్డిలో పడి స్వామి పుడితే అటువంటి వాడు దేవతలకు ఉపకారం చేస్తాడు, రాక్షస సంహారం చేస్తాడు. అందుకని ఆయన్ని పార్వతీదేవి గర్భంలో పడకుండా వీళ్లే తీసుకుని సృష్టించారు. వారందరి కోరిక మీద ఆవిర్భవించిన స్వామివారి ఆవిర్భావ తిథి, జన్మతిథి సుబ్రహ్మణ్య షష్ఠిగా జగత్ ప్రసిద్ధికి. చూద్దామండి. నార్కెట్పల్లి నుంచి శ్యామలాంబ రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చలిమిడి, నువ్వు పప్పు, బెల్లము వీటిని కలిపి చేసిన ముద్దని చిమ్మిలి అంటారు. ఈ రెండు సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ఇష్టం. కేవలం నైవేద్యమే కదా వారికి కావాల్సింది. నైవేద్యంలో ప్రథమం చలివిడి, బియ్యపు పిండి, బెల్లము, అందులో కాస్త సుగంధ ద్రవ్యాలుగా యాలకులు లాంటివి కూడా వేసుకోవచ్చు. వీటిని కలిపినటువంటి గుడపిష్టం, తిలపిష్టం. తిలపిష్టం అంటే ముడి నువ్వులు కాకుండా నువ్వు పప్పుని బెల్లంతో కలిపి నూరితే చిమ్మిలి అంటారు. ఈ రెండు. మూడవది పానకం, నాలుగవది పాలు. ఈ 4 నివేదన చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు, నాగ చతుర్థి నాడు కూడా ఈ 4 నివేదన చెయ్యాలి. 1 చలివిడి, 2 చిమ్మిలి, 3 పానకం, 4 ఆవు పాలు. ఎవరు సంప్రదాయం ప్రవేశపెట్టారో తెలియదు. అత్యంత భయంకరమైన హేయమైన నైవేద్యం ఒకటి పెడుతున్నారు స్వామికి.
పుట్టల్లో తీసుకెళ్లి కోడిగుడ్లు పారేయటం, ఇది అశాస్త్రీయం, శాస్త్ర నిషిద్ధం అనమాట. శాస్త్రగణ ఈ నిషిద్ధ అన్నారు. అటువంటి పని మాత్రం జుగుప్సాకరమైన పని చేయకూడదు. మనకిష్టమైతే మన ఇంట్లో తినండి, అది వేరే విషయం. మామూలు పాము ఏదో కోడిగుడ్డు తింది కదా అని తీసుకెళ్లి కుమారస్వామికి అది పెడతానంటే కుదరదు. భక్త కన్నప్ప పంది మాంసం పెట్టలేదా, మేము మాత్రం గుడ్డెందుకు పెట్టకూడదని వెళ్ళి ఎవరైనా ప్రశ్నిస్తే కన్నప్ప కన్ను పీకి పెట్టాడు శివుడికి. నువ్వు కన్ను కాదు కదా, మరి పన్ను కూడా పీకి పెట్టలేవు కదా. గట్టిగా ఇప్పుడు కుమారస్వామి ప్రత్యక్షమై నీ ఆస్తి నాకు రాసిచ్చేయి, రామగుండ్లో ఉన్న నీ ఇల్లు నాకు రాసిచ్చేయండి, రాసిచ్చేయగలవా? ఇవ్వలేవు. కాబట్టి ఇద్దామన్నా సొంత ఇల్లు లేదని తప్పించుకోవచ్చు ఒకవేళ. కాబట్టి అంత తేలికగా భక్త కన్నప్పతో మనని మనం పోల్చుకోరాదు. ఆయన కన్ను పన్ను శరీరం ఇవ్వగలడు. మనం జ్ఞానంతో పూజ చేసేవాళ్ళం మాత్రం శాస్త్ర నిషిద్ధ కర్మలు చేయకూడదు కనుక కేవలం చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు ఈ 4 మాత్రమే స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యములు, వాటిని ఇచ్చి. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి గోవిందరావు రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్న. అసలు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు అంటేనే పాము అయ్యాడు అని అర్థం. ఇప్పటికీ సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. పురాణాలు చెప్పేస్తూనే ఉంటారు లోకంలో. అదొక విచిత్రం. ఒక అద్భుతమైన కథ ఉన్నది దీని వెనకాతల. పూర్వం కుమారస్వామి శ్రీశైల క్షేత్రం చేరాడు. చాలా పెద్ద కథ. అంత కథ మనం ధర్మ సందేహంలో చెప్పుకోలేం కదా, 2 ముక్కల్లో చెప్పుకోవాలి. గణపతికి భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చేసింది. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల దానితోటి గణపతిని గణాధిపతిని చేశారు. అది కుమారస్వామికి ఆలస్యంగా తెలిసింది. నన్ను వంచి అన్నగారికి పట్టాభిషేకం చేశారు, నేను అలిగాను అని చెప్పి తల్లిదండ్రులు విడిచి కైలాసం విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకానికి వచ్చిన స్థలమే క్రౌంచ పర్వతం, ఇవాళ శ్రీశైలం. నాకు అత్యంత ప్రీతిపాత్రం నా గురుస్థానం శ్రీశైలం. శ్రీశైలం మహిమంటూ చెబితే నేనే చెప్పాలన్నమాట, ఎందుకంటే నేను అంత అనుభవించి ఉన్నాను కనుక. శివపురాణంలో దీని గురించి చాలా బాగా చెప్పారు. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం మల్లికార్జున లింగం రావడానికి కుమారస్వామి కారణం. కుమారస్వామి భూలోకానికి వస్తే వద్దురా నాయన అని వెంటకు వచ్చేసాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు ముసలాడు రూపంలో ముందు వచ్చాడు, తర్వాత పొడిచాడు రూపంలో వచ్చాడు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున లింగం, లోపలేమో అసలు మల్లికార్జున లింగం ఉంటాయి. ఇక్కడ కాపురం పెట్టాక అక్కడ అంతా బోయేవాళ్ళు, చెంచువాళ్ళు ఎక్కువ కదా. ఇప్పుడు కూడా చెంచువాళ్లే, కానీ పూర్వం మరీ కేకారణ్యం. ఆ చెంచువాళ్లలో ఒక ఆయన వల్లి అనే కూతుర్ని పెంచుకున్నట్ట. ఆ వల్లి పాతాళ లోకంలో ఉన్న ఆదిశేషుడి కొడుకు కుముదుడు, కుముదుడి కూతురు పేరు వల్లి. ఏమిటి? కుముదుడి కూతురు పేరు. అంటే ఆదిశేషుడు మనవరాలు. ఆదిశేషుడు మనవరాలు అంటే పామే కదా మరి, బుస్సు బుస్సని. ఈవిడ భూలోకంలో మామూలు మానవ స్త్రీగా వచ్చింది. ఆ శ్రీశైల అరణ్యాలలో ఉన్న చెంచురాజు గారు ఆవిడని పెంచుకున్నాడు. మన కుమారస్వామి రోజు అడవికి వెళ్ళినప్పుడల్లా ఈ వల్లిని చూచి ప్రేమించాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యంటే, ఏమయ్యా మా అమ్మాయి నాగస్వరూపిణి పాము రూపంలో తిరుగుతూ ఉంటుంది రాత్రిపూట, పావుని తప్ప పెళ్లి చేసుకోనని ఆవిడ శపథం చేసింది అన్నట్ట. అదేం పెద్ద కష్టం ఉందండి, ఆవిడ పాము అయితే నేను కూడా పామును అవుతాను. భార్య ఏం చేస్తే భర్త చెయ్యాలి. భార్య చక్కగా ఏ భక్తి టీవీలో యాంకర్ అయితే భర్త కూడా యాంకర్గా పెడితే అదొక అందం. ఇద్దరు ఒకే ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఒకే రూపంలో ఉంటే బాగుంటుంది కనుక. అందుకని నా భార్య సర్పరూపంలో ఉంటే నేను సర్పం అవుతాను అని ఆవిడ కోసం సర్పరూపం ధరించాడు. ఆ సర్పరూపం ధరించింది కూడా మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి. షష్ఠి నాడు పాము అయ్యాడు. ఈ మగపాము ఆ ఆడపాము ఈ ఇద్దరికి టింగురంగాని మంచి వైభవంగా, చెంచువాళ్ల మర్యాద ప్రకారంగా, బోయవాళ్ల విధానం ప్రకారంగా, గిరిజన మర్యాద ప్రకారంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటి నుంచి ఈయన పాము రూపం ధరించాడు గనక, పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి పరబ్రహ్మస్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదిచ్చాడు. ఈ విధంగా కుమారస్వామి పెళ్లి కోసం తన జాతినే మార్చుకుని ఆదర్శమూర్తి, భార్య కోసం త్యాగం చేశాడు తన జాతిని. అది చాలా గొప్ప విషయం అన్నమాట. సాధారణంగా ఆడవాళ్ళకి మగవాడి ఇంటి పేరు వస్తుంది, కానీ ఈయన మాత్రం అటు ఇంటి పేరు మార్చుకుని రూపం కూడా మార్చుకుని పార్వతీపుత్రుడు కాస్త సర్పమై పెళ్లి చేసుకున్నాడు. ఆదర్శ స్వరూపుడైన. అసలు ఆడవాళ్ళు అందుకే గ్యారంటీగా ఆయన్నే పూజించాలి. స్త్రీని ఎలా గౌరవించాలో ఒక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నేర్చుకోవాలి. నా భార్య కోసం నా రూపం మార్చుకుంటానన్న పుణ్యాత్ముడు ఆయన. ఆ మహానుభావుడు పాము అయ్యాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. సర్పరూపంలో ఆయన ఆరాధిస్తున్నాం అనమాట. ఎంత అద్భుతమైన కథ మనకి శివపురాణంలో ఆ కుమార సంహితలో కుమారఖండంలో ఉంటుంది. మరో ఉత్తరం చూద్దామండి.
ఖమ్మం నుంచి రాజేంద్ర కుమార్ రాస్తున్నారు. కార్తికేయుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏ మంత్రం పఠించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఓం సం సుబ్రహ్మణ్య దేవాయ నమః అనే ఒక మంత్రం కానీ, ఓం సం సుబ్రహ్మణ్య దేవాయ నమః. సం అనే బీజం ఆయనకి చాలా ఇష్టం, సర్పాకారంలో ఉంటాడు కనుక. లేదా ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం, ఈ శ్లోకం కానీ. లేదా ఓం కుమార గురవే నమః, ఆయనకి చాలా ఇష్టం. కుమారస్వామిని నమః కాదు, కుమార గురవే నమః. ఈ నామం ఆంజనేయుడికి కూడా ఉంటుంది. ఓం కుమార గురవే నమః అనే మంత్రం, ఇవి చాలా ఇష్టం. ముఖ్యంగా షష్ఠి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో ఓం కుమార గురవే నమః అనే మంత్రం పఠిస్తే 1000 సార్లు జీవితంలో వాడికి అనారోగ్యం రాదు, సర్పగండం ఉండదు అన్నారు. జ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. ఇందాక చెప్పిన శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయేత్ కుక్కుటధ్వజం అనే శ్లోకాన్ని సాయం సంధ్యా సమయంలో 108 సార్లు జపం చేస్తే అటువంటి వాడికి ఎంతటి శత్రువు ఉన్నా శత్రువు మిత్రుడవుతాడు. ఈ రెండింటిలో ఏదైనా జపం చేసుకోవచ్చు. అయితే శరవణ భవ అని కూడా కొంతమంది చాలా రాస్తూ ఉంటారు. చాలా నామాలు ఉన్నాయి కదా స్వామివారికి, సహస్రనామాలు ఉన్నాయి. శరవణ భవాయ నమః, శారద్వంతాయ నమః, కుమారాయ నమః, ఉమాపుత్రాయ నమః, శివప్రియాయ నమః, క్రౌంచ పర్వత పక్ష విభేదకాయ నమః. ఇవన్నీ ఆయన నామాలు అన్నమాట. ఆ నామాల్లో మనం ఏది చేసుకున్నా ఆయనకి ఇష్టమే. కాకపోతే మంత్రం అన్నారు కనుక ప్రత్యేకంగా ఈ రోజు చేయవలసిన మంత్రాలు ఒక 2 ప్రత్యేకమైనవి చెప్తామండి. మిర్యాలగూడ నుంచి చంద్రశేఖర శర్మ రాస్తున్నారు. పురాణాల ప్రకారం గణేష కార్తికేయుల్లో ఎవరు పెద్దవారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి ధర్మశాస్త్ర ప్రకారంగా పుట్టడమేమో కార్తికేయుడు ముందు రూపం ధరించకపోయినా అమ్మవారి గర్భంలో ప్రవేశించవలసిన రుద్రవీర్యాన్ని గణపతి పుట్టడానికంటే ముందే దేవతలకు ఇచ్చేశాడు. కాకపోతే అది వీర్య రూపంలో ఉంది కానీ రూపం ధరించలేదు. రూపం ధరించడం మాత్రం విఘ్నేశ్వరుడు రూపం ధరించాడు. వపుషోమలం, పార్వతీదేవి ఒక రోజున శరీరాన్ని ఇలా అనుకుందిట. వపుషోమలం అంటే శరీరం మీద ఉన్న మట్టి అని అర్థం. దాన్ని నలుగుపిండిగా మార్చారు ఎవరో మహానుభావులు. నలుగుపిండినే మాటే లేదు అక్కడ. బహుశా శరీరానికి మలం అంటే ఈ నలుగుపిండి రుద్దుకుంటే వచ్చే మట్టిని ఊహించి రాశారేమో తెలియదు కానీ పార్వతీదేవో మానవుల్ని దృష్టిలో పెట్టుకుని మానవులకి పిల్లలు ఉన్నారు నాకు లేరనుకుని మానవ భావన చేయటం వల్ల ఆవిడికి చెమట పట్టింది. ఆ చెమట మీద ఇలా అనుకోవడంతో మట్టి వచ్చింది. ఆ మట్టి నుంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. రూపం ధరించాడు ఈయన, కానీ వీర్య రూపంలో బయటకు వచ్చింది మాత్రం కుమారస్వామి. అందువల్ల ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది బ్రహ్మదేవుడే నిర్ణయించనన్నాడు. విష్ణువుని అడిగితే విష్ణువు కూడా నిర్ణయించనన్నాడు. రూపం ముఖ్యమా లేక రూపానికంటే ముందు ఆకారం ముఖ్యమా? కోడిగుడ్డు పుట్టింది, అదే సమయంలో దాంట్లోంచి పిల్ల రాదు కదా. ఒక గుడ్డు పుట్టాక గుడ్డు కొంతకాలం పెరిగాక అందులోంచి పిల్లలు వస్తారు. ఈ గుడ్డు పుట్టిన 10 రోజుల తర్వాత ఒక మానవుడు పుట్టాడు అనుకుందాం. ఈ మానవుడు పుట్టిన తర్వాత గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు గుడ్డు పెద్దదా ఈ పిల్లాడు పెద్దదా అంటే ఏం చెబుతాం? గుడ్డు రూపంలో బయటికి రావటంలో పెద్ద అనాలి, కానీ పిల్ల రూపంలో బయటికి రాలేదు. ఆ లోపే పిల్లాడు బయటకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది తేల్చలేము. అందుకే వాళ్ళిద్దరినీ సోదరులు అనాలి తప్ప అన్నదమ్ములు అనకూడదని శాస్త్రం చెబుతున్నది. శివుడు అందుకే అంత టెక్నిక్ చేశాడు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది కాదు, భూప్రదక్షిణ చేసిన వాళ్లే పెద్ద నా దృష్టిలో, వాళ్లకే పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంత జాగ్రత్త వహించాడు శివుడు కూడా అన్నమాట. హైదరాబాద్ నుంచి జయంతి రాస్తున్నారు. కార్తికేయుడి ఫోటోలు విగ్రహాలు పూజ గదిలో లేదా ఇంట్లో ఉండవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు ఫోటోలు విగ్రహాలు ఇంట్లో ఉండడంలో ఏమీ దోషం లేదు. భగవత్ సంబంధమైన మూర్తులు ఇంట్లో ఉండాలి. పూర్వం పడక గది నిండా తమ ఇష్ట దేవతల బొమ్మలు పెట్టుకునేవారంటే లేవగానే కళ్ళు విప్పగానే ముందు దేవతా దర్శనం చేస్తే శుభం అవుతుందన్నమాట. అలా కాకుండా లేవగానే దరిద్రపు పాచినోటితోటి అద్దంలో వాళ్ళ ముఖమే ఈ విరబూసుకున్న జుట్టుతోటి ఇలా చూసుకుంటే ఆ రోజంతా అరిష్టాలు వచ్చి తీరతాయి. ఇవాళ చాలా మందికి బయటికి వెళ్ళగానే కష్టాలు వస్తున్నాయంటే కారణం లేవగానే పాచి ముఖంతో తలదువ్వుకోని ముఖంతో అద్దం చూడటమే. కాబట్టి ఇంట్లో చక్కగా అన్ని చోట్ల భలే మంచి ప్రశ్న వేశారండి ఎవరో కానీ ఉత్తములు. ఇలాంటి ప్రశ్నలకి మంచి సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో ఈ బొమ్మలు పెట్టుకోవడం వల్ల చాలా లాభం. నువ్వు ఎక్కడ చూడు భగవంతుడే కనపడతాడు. కాబట్టి భావనలో భగవంతుడు, చూపులో భగవంతుడు, ఆ ఊ అంటే భగవంతుడు. అంచేత సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి నిరంతరం మానసికంగా శారీరకంగా దృష్టిపూర్వకంగా చూసి తరించి మానవుడు శుభ ఫలితం పొందడానికి వీలుగా ఇంటింటా పెట్టుకోవాలి.
కాబట్టి కుమారస్వామిదే కాదు మన ఇష్టదేవతల ఫోటోలు విగ్రహాలు ఇంట్లో ఉండడం వల్ల ఏం దోషంలా. కాకపోతే సాలగ్రామాలు లాంటివి ఉన్నప్పుడు వాటికి కొంచెం జాగ్రత్తగా అర్చన చేసుకోవాలి. మిగతా విగ్రహాలకి వాటికి ఏం ప్రమాదంలా. ఇంతే విగ్రహం ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనేది అజ్ఞాన లక్షణం. జ్ఞానికి భగవంతుడు ఎంత రూపంతో ఉన్నా తగిన శక్తిని ఇస్తాడు. అందులోంచి మన పూజను అందుకుని అనుగ్రహించేవాడే తప్ప ఈ రూపం దీనికి ఎంత నివేదన పెట్టకపోతే చంపుతానని ఎట్టి పరిస్థితుల్లో అనడు ఆయన. మంచి ప్రశ్న. నిశ్చింతగా మీ ఇంట్లో పటాలు అవి ఉంచుకోవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుంచి మౌనిక రాస్తున్నారు. కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామికి గల సంబంధం ఏంటి తెలియజేయగలరు? వెన్నుపూసని చుట్టుకుని ఈ వెన్నుపూసని సుమేరుదండం అంటారు. ఈ వెన్నుని ఆ వెన్నుపూస మేరుదండం సక్రమంగా ఉంటేనే నడుం నొప్పులు రావు. లేకపోతే అస్మాట అమ్మా అమ్మ అని అటు ఇటు కదులుతున్నాం అంటే కేవలం మేరుదండం బాలేదని అర్థం. ఆ మేరుదండానికి 7 చుట్టలు చుట్టుకొని కానీ లేక 3 చుట్టలు చుట్టుకొని కానీ ఒక సర్పాకారంలో శక్తి ఉంది. మన వెన్నుపూస మనకు కనపట్లేదు కానీ అది పాము. అందుకే వెన్ను పాము అన్నారా లేదా పూర్వం వెన్నుపాము అన్నారు దాన్ని. అది వాళ్ళ యోగ శక్తిని బట్టి కొంతమందికి ఏమో 7 చుట్టలు కనపడతాయి, కొన్నింట్లో 3 చుట్టలు ఉంటాయి. పడగ కిందకి తోక పైకి పెట్టిన పాము రూపంలో ఉంటుందన్నమాట ఈ వెనకాతలో ఉన్న కుండలిని శక్తి. ఆ తోకే ఈ బ్రహ్మరంధ్రం, పడగే మనం కూర్చునే ఆసన స్థానం. ఈ కుండలిని శక్తి 3 రూపాలు ధరించింది. 1 ఆదిశేషుడు, 2 వాసుకి, 3 కుమారస్వామి. ఈ 3 మన శరీరంలో ఎడ, పింగళ, భ్రూమధ్యం. ఇందులో ఎడానాడి ఆదిశేషుడు, పింగళానాడి వాసుకి, ఈ భ్రూమధ్యం కుమారస్వామి. కాబట్టి ఈ వెన్నుపూస ద్వారా గాలి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇందులో ఉన్న షట్చక్రాలని చైతన్యం చేస్తుంది. ఈ చైతన్యం చేసే 3 కుండలిని శక్తికి ఉపయోగపడేవాళ్ళే. ఒక ఆయన ఎడమ ముక్కుకి అధిపతి అయితే ఇంకొక ఆయన కుడి ముక్కుకి అధిపతి, 3వ వాడు కుమారస్వామి భ్రూమధ్యం. ఊపిరి తీసుకుంటేనే కదా అసలు యోగశక్తి అంటేనే కేవలం శ్వాస మీద ప్రధాన ధ్యాస. దానికి మూల కారణం భ్రూమధ్యం. ఇక్కడి నుంచే లోపలికి గాలి ప్రసారం అవుతుంది. ఆ భ్రూమధ్య లలాట స్థానం దగ్గర భ్రూమధ్యంలో ఉన్నవాడు కుమారస్వామి గనక ఆయనని కుండలిని శక్తికి ప్రధాన దేవత అన్నారన్నమాట. ఈ 3 దేవతల్ని మనం అందుకే నిత్యం యోగాభ్యాసం చేసేటప్పుడు ధ్యానం చేసుకోవాలి. ఇందులో ఎవరిని ధ్యానం చేయకపోయినా ఈ సర్పాకారంలో ఉన్న కుండలిని బుసలు కొట్టదు. ఆ బుసలు కొడితేనే అదే మనకి నిజమైన హంస జపం. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, వాసుకి, ఆదిశేషుడు, కుమారస్వామి ఈ 3 సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తిని తీసుకునే శ్వాస ద్వారా శుద్ధి చేసి సక్రమంగా నడుపుతున్న అధిదేవతలు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎన్నో విషయాలు మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలుంటే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్ పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి.